దినమంతట్లో అనేక కార్యక్రమాల గుండా క్షేమంగా నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము ఆయన సన్నిధిని స్తుతించుట అనే ధన్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చేరవచ్చిన ప్రార్థన యోధులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనము కొన్ని పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. మరొకసారి రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి. మాలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి దోషములను, దినమంతట్లో మేము చేసినటువంటి సమస్త అవిధేయతను కొట్టివేయండి. దైవమా, మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోతున్న కార్యక్రమాన్ని అంతటినీ యేసుక్రీస్తు నామములో అయా మరి జరిగించండి. అంటగిస్తున్నటువంటి చీకటి అంధకార దయ్యపు శక్తులను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. క్రీస్తు అందరికీ ప్రభువు, యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవనది, యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవనది. లోకమును వెలిగించే నీతి సూర్యుడు, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా, ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు, ప్రజాపతి ఆయనే, రాజులకే రాజు. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురువు, థ్యాంక్ యూ లార్డ్, ప్రజాపతి ఆయనే, రాజులకే రాజు. యేసే నాయకుడు, దీనులకు స్నేహితుడు, యేసే ఉపదేశకుడు, యేసే ఆశీకుడు, యేసే ఉపదేశకుడు, యేసే ఆశీకుడు. ఆ యేసుని మదిని కోరుమా, ఆ
క్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని చేరుమా. మార్గము ఆధారము, యేసే నీ ముక్తికి జీవన సోపానము, యేసే నీ భక్తికి అర్థము ఆధారము, యేసే నీ ముక్తికి జీవన సోపానము, యేసే నీ గమ్యము, యేసే ఐశ్వర్యము, యేసే నీ గమ్యము, యేసే ఐశ్వర్యము, యేసే నీ భాగ్యము, యేసే నీ భాగ్యము, యేసే నీ భాగ్యము, యేసే నీ భాగ్యము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నేడే చేరుమా. క్రీస్తు అందరికీ ప్రభు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, అందుకే
స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుతుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను. నీ శిక్షణలు అనుకువతోనే నీ కృప పొందిన. పరవాసినైతిని అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా నిత్య నివాసినై నీ ముఖము చూచుచు నిత్య నివాసినై నీ ముఖము చూచుచు స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, ఆశ్రయ దుర్గమా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను వాత్సల్యము నాపై చూపినా. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. ఆశ్రయ దుర్గమా యేసయ్యా, హల్లెలూయా. దేవుని ప్రవర్తనను విశ్వసిస్తూ రాగా ఆ నివారింప శక్తంగా దేవుని పరలోకం నుండి వచ్చిన చూద్దాం, చూడండి.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రసంగి ప్రవచన గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. ప్రసంగి ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం, దయచేసి 17వ వచనం చదువుతున్నాను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందు నీవేలా చనిపోవదువు. నీవు దీనిని పట్టుకొని ఉండుట, దానిని చెయ్యి విడిచి ఉంటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరణము అనేటటువంటి దాని గురించి బైబిల్ చాలా చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. మరణం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభించబడింది, మరణం ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని గురించి బైబిల్ అనేక కోణములలో సాక్ష్యం ఇస్తూ ఉంది. మరణం గురించి మనందరికీ తెలుసు. ఎక్కడ ఎవరు చనిపోయినా మనం మాట్లాడుకుంటాం ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటాడంటే, సహోదరులారా, నిరీక్షణలేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచు ఉన్న వారిని గురించి మీకు తెలియకునుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడల్లా అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఏంటండి, నిద్రించిన వారి గురించి మనకు ఒక స్పష్టత ఉన్నది. అయితే మరణం అనేటటువంటిది ఎన్ని రకాలు? లోకంలో చాలామంది చాలా రీతులుగా చనిపోతారు. కొంతమంది మంచి వృద్ధాప్యంలో చనిపోతారు. ఇక్కడ ఒక భక్తుడు మరణం గురించి ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండంలో మరి ఆయన ప్రార్థన చేసిండు, కానీ ఆ ప్రార్థన ఆయన జీవితంలో మరి నెరవేరిందో లేదో దేవునికి తెలుసు. ఏమంటాడు? దేవా, నీతిమంతుని మరణము నాకు కలుగునట్లు అన్నాడు బిలాము కదా. ఎన్నో వచనం అది? సంఖ్యాకాండములో బిలాము యొక్క ఉదాంతము 23వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము అన్నాడు. ఎటువంటి మరణం అంట? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగునుగాక అన్నాడు. ఏంటండి, బిలాము కోరుకున్నాడు, నాకు ఎటువంటి మరణము కావాలి. ఎందుకంటే నీతిమంతుల మరణము అనేటటువంటిది ఇది దేవుని దృష్టికి విలువగలది అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 116వ కీర్తనలో 8వ వచనములో దావీదు మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించదమని చెప్తూ 15వ వచనంలో అంటున్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అంటే కొన్ని మరణాలు దేవుని దృష్టికి విలువైనవి ఉన్నవి, కొన్ని మరణాలు దేవుని దృష్టికి విలువ లేనివి ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో నీతిమంతుని మరణము అంటే దేవుని దృష్టికి విలువైన మరణం. దేవుని దృష్టికి విలువైన మరణము మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటి మరణం ఎవరిదైనా ఉందా అంటే యేసుక్రీస్తు యొక్క మరణం. యేసుక్రీస్తు మరణము దేవుని దృష్టికి చాలా విలువైంది. తర్వాత అపోస్తలుల మరణాలు కూడా దేవుని దృష్టికి విలువైనవి. ఇట్లా దేవుని బిడ్డలారా, మనిషి ఎప్పుడు చచ్చిపోతాడనేది మ్యాటర్ కాదు, ఏ వయసులో చచ్చిపోతాడనేది మ్యాటర్ కాదు, ఎలా చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు, ఇది 2 మ్యాటర్స్. ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చనిపోయాడు. చాలామంది ఇప్పుడు ఎందుకు చచ్చిపోయాడు అంటే దానికి కారణాలు ఉండొచ్చు. ఎందుకు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఏమో కొన్ని రోగాలు వచ్చి చచ్చిపోతారు, కొన్ని మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. ఎందుకు చచ్చిపోయాడు అంటే పలానా వ్యాధి వచ్చిందండి చచ్చిపోయాడు, పలానా వ్యాధి వచ్చింది చనిపోయాడు. లోకంలో ఇది సహజంగా వినబడేటటువంటి వార్త. చాలా రేర్. ఏదైనా యాక్సిడెంట్లలో మంచి ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు యాక్సిడెంట్లు చనిపోవడము, లేకపోతే ఆకస్మిక మరణాలు కూడా ఉన్నాయి.
ఆకస్మిక మరణాలు ఉన్నాయి, పండు వృద్ధాప్యంలో చనిపోయేటటువంటి మరణాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైనా చనిపోవాల్సిందే. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆకస్మిక మరణాలు అనేటటువంటి ఏ రీతి జరుగుతాయి? ఆకస్మిక మరణాలు కూడా కొన్ని హౌ అనేటటువంటిది ఉంది, ఎలా అనేటటువంటిది. ఆకస్మిక మరణాలు కొన్ని అటాక్స్ కావచ్చు. ఇప్పుడు రోగంతో చచ్చిపోవడం అంటే ఒకరోజు చచ్చిపోయాడు. ఏదైనా రోగం వస్తే అప్పుడే 6 రోజు చచ్చిపోతాడు. ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఇంకొన్ని మరణకరమైన రోగాలు ఎన్నైనా కొన్ని రోగాల నుంచి బయటపడతారు కూడా. మరణకరమైన రోగం వచ్చినా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం బతకరు, కొన్ని రోగాలు వస్తాయి. కాకపోతే ఆ స్పాట్లో అయితే చచ్చిపోరు వాళ్ళు. కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ, ఈ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని స్పాట్లో చనిపోయేవి. సో ఇక్కడ ఈ ఆకస్మిక మరణాలు, అకాల మరణాల గురించి బైబిల్ ఏం చెప్తున్నది? అకాల మరణాల్లో కూడా కొన్ని దేవునికి విలువైన మరణాలు ఉన్నాయి. ఇప్పుడు అకాల మరణమే కదా పేతురుది, చచ్చిపోయే టైం కాదు, ఇంకా వయసు ఉన్నది. పౌలుది ఇంకా వయసు ఉన్నది, తలనరికి చంపేశారు. స్టెఫెన్కి ఇంకా వయసు ఉన్నది, రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుని బిడ్డలారా, ఇట్లా అనేక మరణములు ఉన్నవి. అయితే ఇక్కడ ప్రసంగి అంటున్నాడు, నీ కాలానికి ముందు నీవేలా మరణించదవు అంటున్నాడు. ఏంటంటే అంటే కాలానికి ముందు మరణించేటటువంటిది ఒకటి ఉన్నది. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉందండి. పలానా వాడు పుట్టినప్పుడు ఏమంటాము? మన డేట్ ఆఫ్ బర్త్ అంటాం. చనిపోయినప్పుడు జయంతి, వర్ధంతి 2 ఉన్నాయి. చచ్చిపోయే డేట్ వరకు మనుషులకు తెలియదు ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడు. కానీ దేవునికి చచ్చిపోయే డేట్ కూడా తెలుసు. చచ్చిపోయే డేటు పలానా వాడు పలానా టైంలో పుట్టాడు, వీడు పలానా టైంకు చనిపోతాడని దేవుడు రాసిపెట్టుకో తన గ్రంథములో. నా జీవిత దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి అంటాడు దావీదు భక్తుడు. అయితే ఆ దేవుడు రాసిన టైం కన్నా ముందు కొందరు చనిపోయే వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయడం బట్టి. ఏంటంటే దుర్మార్గ పనులు మన దృష్టికొచ్చేటి ఏమో చెప్పండి. అది వ్యభిచారం చేయడము, త్రాగడము, తిరగడము, ఇవే మనం దుర్మార్గ పనులు అనుకుంటాం. కానీ వీటికంటే అత్యంత ఘోరమైనటువంటి దుర్మార్గ పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే సువార్తకు ఆటంకాలుగా మారేటటువంటి, కొంతమంది సువార్తకు ఆటంకంగా మారుతారు. అది చాలా పెద్ద దుర్మార్గం. సత్యానికి ఆటంకంగా మారుతారు, చాలా పెద్ద దుర్మార్గం అది. కొందరు ప్రవక్తకు ఆటంకాలుగా మారుతారు, దర్శనానికి ఆటంకాలుగా మారుతారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అటువంటి వారిని ఇప్పుడు పౌలుకు కూడా ఆటంకంగా మారిండండి. పౌలు ఏం చేసిండు? తిమోతి రాసిన పత్రిక అంటాడు, వాడిని నేను సాతానుకు అప్పగించున్నాను. ఇంకా వాని మీద నేను రివెంజ్ తీర్చుకోవడం నా పని కాదు. ప్రార్థన చేసినా దేవుడు చెప్పేసిండు, వీడిని వదిలిపెట్టేసేయి, వీడిని సాతానికి అప్పగించమని దేవుడు చెప్పాడు. పౌలు వెళ్ళి సపరేట్గా సాతానికి అప్పగించాడు. సాతాను వానికి మరణానికి తీసుకెళ్ళి పోతాడు. అయితే కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, కొంతమంది మరణాలు వారి జీవితంలో వారికి మేలుని చేస్తాయి. దేవుడు కొంతమందిని ఏం చేస్తారంటే, వీడు ఈ టైంలో చనిపోవడం బెస్ట్, వీడికి ఇంకొక 15 ఏళ్ళు నేను టైం ఇస్తే వీడు మరింత చెడిపోయే అవకాశం ఉన్నది, ఆ కారణం బట్టి నరకంలో వేయడానికి అవకాశం ఉండదు అనుకున్నప్పుడు కొంతమందిని ఆయన కృపచేత ముందే తీసేసుకుంటాడు. అది చాలామందికి తెలియదు. అరే ఇంకా కొంతకాలం ఉంటే బాగుండే కదా, ఇంకా కొన్ని కార్యాలు చేస్తుండే కదా, ఇంకా కొంత బ్రతుకుతుండే కదా, ఇంకొంత కుటుంబాన్ని చూసుకుంటుండే కదా, ఇంకొంత పిల్లల్ని చూసుకుంటుండే, తల్లిదండ్రులు, ఇవన్నీ మనం మాట్లాడతాం. అయితే దేవుని యొక్క లెక్కలు వేరే ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది మరణించడానికి దుర్మార్గపు కార్యక్రమాలలో సత్యానికి విరోధంగా బ్రతికేటటువంటి వాళ్ళు కాలానికి ముందు పోతారు. అది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే వాడు ఉంటే ఆయన సంకల్పం నెరవేరది. వాడు తన సంకల్పానికి ఆటంకంగా వస్తుండే అనుకో, దేవుడు వాడిని తీసేస్తాడు. ఇప్పుడు సువార్త ప్రకటించేటటువంటి విధానంలో దైవజనులు రంజిత్ తోఫీర్ గారు పౌలు చూపించినటువంటి త్రోవ పద్ధతి సార్వత్రిక సంఘంగా నేర్పించారు. మనం పరమత ఎప్పుడు 100 సార్లు చెప్పాడు, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోవాలని 100 వేదికల మీద మన అయ్యగారు చెప్పాడు. ఎప్పుడు ఆయన ఏ మతాన్ని దూషించలే, ఏ మత గ్రంథాలను దూషించలే, గొప్ప చేసిన వాటిని. భూమి మీద వ్రాయబడ్డ మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదం అని చెప్పాడు. ఎవరు చెప్పినా? క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళప్పుడు రాయబడ్డది. అది ఎంత గొప్ప చేసినాం మనం వాళ్ళ గ్రంథాన్ని. అంటే పరమత సహనం అనేది ఉండాలి. ఎందుకంటే వారు కూడా ఒక విశ్వాసంలో ఉన్నారు, ఒక పద్ధతిలో ఉన్నారు. వాళ్ళంతా వేస్ట్, వాళ్ళ గ్రంథాలన్నీ వేస్ట్, అది వాళ్ళ దేవుళ్ళంతా వేస్ట్, అంత చెత్త అని మాట్లాడితే వీడు సువార్తకు ఆటంకమే. ఇప్పుడు అట్లా మాట్లాడడం ద్వారా ఎవడైనా యేసుప్రభుని తెలుసుకుంటాడా? అట్లా దూషించడం వల్ల ఎవరైనా వీళ్ళ దేవుడు గొప్పవాడండి అంటారా? ఏంటంటే
అంటే అధికముగా దుర్మార్గ పనులు చేసే బ్యాచ్ ఒకటి ఉన్నది భూమి మీద. ఈ అధికమ దుర్మార్గ పనులలో మొదటి దుర్మార్గ పని ఏంటంటే ప్రవక్తకు వ్యతిరేకంగా మారడం. ఇది దుర్మార్గపు చర్య. ఆడనుకుంటాడే మీ ప్రవక్త గొప్పన ఇదేదైనా మాట్లాడతాడు, వానికి తెలియదు, అజ్ఞానంలో ఉన్నాడు. దేవుడు అన్నాడు మీరు యెహోవాను నమ్ముకోండి, ప్రవక్తల్ని కూడా నమ్ముకోండి. యెహోవాను దూషించినా ప్రవక్తల్ని దూషించినా నివారింపశక్యం అని దేవుని కోపం వారి మీద మండుతుంది. అర్థం కాకపోతే అర్థం కానంటే అప్పటిదాకా ఉండాలి. ప్రవక్తకు విరోధంగా, సత్యానికి విరోధంగా, దర్శనానికి విరోధంగా మాట్లాడితే వారు ఈ ప్రసంగి 6:12లోనికి వచ్చేస్తారు. అంటే వాళ్ళ కాలానికి ముందు వాళ్ళు ఈ లోకయాత్ర ముగించేటటువంటి పరిస్థితికి వస్తారు. ఇది దేవుని యొక్క చర్య. ఎట్లా అంటే అరే మీరు శాపనార్థాలు పెడతారా భయ్, మీరు అందరినీ ప్రేమించాలని చెప్తారు, సాటి సహోదరుడు చనిపోయిన ఎట్లా అంటే వాడు సత్యానికి వ్యతిరేకంగా వస్తుంది భయ్. సత్యానికి వ్యతిరేకంగా వస్తే మా కుటుంబ సభ్యులనే సహించాం మేము, థర్డ్ పర్సన్ ఇంకోని ఎట్లా సహిస్తాం మేము? సత్యము మీద అంత మాకు ఉన్నటువంటి మంట, దర్శనం. సో దాని శాపనార్థాలు కావాలి, దేవుని యొక్క చిత్తం అది. శాపనార్థాలు అంటే ఇప్పుడు 109వ కీర్తనలు ఏమన్నాడు? 9వ వచనంలో వాడు విమర్శల్లోనికి తేబడినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఎవడు పెట్టిన శాపనార్థం చెప్పండి? ఈ మనుషులు పెట్టిన శాపనార్థమా? ఏమన్నాడు 109:9లో? వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక, వాని భార్య. ఎవరన్నారు ఈ మాట? ఎవరి గురించి అన్నాడు ఈ మాట? యేసు ప్రభు దగ్గర ఎంతో కాలంగా ఉండి పరిచర్య చేసి అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి యేసయ్యకు ఎంతో నమ్మకమైన బంటుగా ఉన్న వాని గురించి చెప్పబడ్డ ప్రవచనం ఇది. ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడ్డ ప్రవచనము ఏంటండి? వాని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అవుదురుగాక, వాని ప్రార్థన పాపమవునుగాక, వాడి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు పొందునుగాక. ఏంటండి ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా మరి శాపాలు కావా? ఎవరు చెప్తారు శాపాలు ఇవి? బైబిల్ చెప్తున్న శాపాలు. కొంతమంది భార్యలు వాళ్ళు విధవరాలు అవ్వడం అనేటటువంటిది దేవుడు పెట్టిండు అట్లా. వాడు విరోధంగా వస్తున్న సత్యానికి అంటే విధవరాలు అయిపోతుంది. సత్యానికి అడ్డం రావు. ఇప్పుడు తెలియకపోతే తెలియనట్లు ఉండాలి. చాలామంది ఇంకా అర్థమవుతలేదు. దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయి పైనుంచి, కానీ ఇంకా భూమి మీద మళ్ళీ ఇష్టానుసారంగా సత్యానికి వ్యతిరేకంగా, దర్శనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మరణము అనేటటువంటిది చాలా రకాలు. అందులో క్షేమాభివృద్ధికరం ఏదైనా మరణమే. క్షేమాభివృద్ధికరమైన మరణము, దేవుని సంతోషపెట్టేటటువంటి మరణం ఒకటి ఉన్నది, అది నీతిమంతుని మరణం. సో కాలానికి ముందు మరణించిన దాంట్లో కూడా కొన్ని దేవుని మహిమకరమైన మరణాలు ఉన్నాయి. అందులో క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారినటువంటి మరణాలు. కానీ కొంతమంది కాలానికి ముందు మరణించిన దాంట్లో దుర్మార్గపు కార్యాలు చేసి మరణించిన వారి చరిత్ర కూడా ఉన్నది. అందులో కూడా కొందరు ఉంటారు. సో మనం ఎవరిని ఉద్దేశించితే మాట్లాడతలేము, ఎవరిని టార్గెట్ చేయడం కూడా మన ఉద్దేశం కాదు. కాకపోతే కొంతమంది అయితే అట్లా జీవితము మధ్యలోనే ముగించుకోవడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు నేను కొంతమందికి పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు యోబు జీవితంలో పరీక్ష అది ఇప్పుడు దుర్మార్గ పనులు పిల్లలు చేయలేరు, దేవుని టైం రాలేదు. ఒక పరీక్ష కాలంలో వారి పిల్లలు చనిపోవడం అనేది జరిగింది. దేవుడు ఆ పరీక్షలో యోబుని మెచ్చుకున్నాడు, గెలిచాడు. యోబు దేవుని నామార్థమై జీవించాడు, మరలా కోల్పోయిన సమస్తాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు నేను మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మరణము పట్ల మనం ఒక స్పష్టత కలిగి ఉండాలి. మరణ భయము నాకైతే లేదు. కాకపోతే నేను కాలానికి ముందు మరణిస్తానేమన్న భయం నాకున్నది. ఎందుకున్నదంటే నేను దుర్మార్గ పనులు చేయడం బట్టి. ఇప్పుడు నేను నా ఇష్టానుసారంగా బ్రతికిననుకో, నేను వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిననుకో, అప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది, అరే నా టైంకి ముందు నేను పోయే లైన్ నేను సిద్ధపరచుకుంటున్నాను. నేను ఏది వాక్య విరుద్ధమైనటువంటి బ్రతుకు లేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం లేదు, సత్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం లేదు, ప్రవక్తకు వ్యతిరేకంగా కార్యక్రమాలను అంశాలలాగా నేను చేయడం లేదు. అలాంటప్పుడు నేను ఎలా నా కాలానికి ముందు నేను మరణిస్తా ఏంటండి? కాబట్టి దేవుని బిడ్డలారా మన ఆయుష్ కాలం అనేది చాలా విలువైంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే ఏ తల్లిదండ్రుల గురించి చెప్తున్నది? మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించా? కొంతమందికి తల్లిదండ్రులే ఉండరు, వాడు ఎవరు సన్మానించాలి? కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ప్రణాళికలో భాగంగా మనము మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మరణం అనేటటువంటిది క్రైస్తవునికి ఒక వెల్కమ్, పరలోక రాజ్యానికి ఒక వెల్కమ్ కూడా. అది మనకు భయపెట్టేటటువంటి చర్య కాదు, కానీ క్రైస్తవేతరులకు అది భయపెట్టే చర్య. ఎందుకంటే మరణం తర్వాత ఏముంటుందో వారికి తెలియదు.
దే డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మ్యాన్ ఆఫ్టర్ డై. వారు అనుకుంటున్నారు ఇంకొకరికి ఇవి ఉన్నాయి, మనకు అక్కడ వాళ్ళ అంచనాలు వేరే ఉన్నాయి. కాబట్టి మరణానికి లోకం భయపడుతున్నది. కానీ క్రైస్తవుడు మరణానికి వేరే నా వెల్కమ్ బోర్డు దగ్గరికి వచ్చింది అనుకుంటాను. మరణం దగ్గరికి వస్తుంది. ఎందుకు? ఆ వెల్కమ్ బోర్డు దాటంగా అవతల నాకేమున్నది? పరదేశం ఉన్నది. అవతల యేసయ్య ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. మహిమలోకం అది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా మరణం పట్ల చంచల మనస్కులము కాకూడదు. ఏదైనా మరణం జరగంగానే మొత్తం ఇక అదే పెద్ద ఎజెండాగా అయిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో. నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు దైవజనులు ప్రవీణ్ పాడాల గారు చనిపోయారు. ఇంత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీన్ని చేసారు, లేవనెత్తారు. నా పాయింట్ ఏంటంటే, అటువంటి చర్య, అటువంటి ఐక్యత మణిపూర్లో ఎంతోమంది క్రైస్తవ బిడ్డల్ని నిష్కారణంగా చంపారు కదా. వీడియోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈయనది ఇంకా ఏది బయట వాళ్ళే, ఈయన హత్యనా, యాక్సిడెంటా, ఏం జరిగిందంటే ఇప్పటికి బయట వాళ్ళే. మరి మణిపూర్లో డైరెక్ట్గా వాళ్ళే ప్రకటిత పాలసీ అది ప్రకటించి వీడియోలు తీసి రేపులు చేసారు, చంపారు. అప్పుడెందుకు మరి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు, ర్యాలీలు చేయలేదు? అప్పుడెందుకు మొత్తం మనం పార్లమెంట్ని ముట్టడిద్దామని లేరు? అప్పుడెందుకు మన కేంద్ర ప్రభుత్వం మీద మనము వ్యతిరేక నిరసనలు చేద్దామని లేరు? అంటే అక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులు కాదా వీళ్ళ దృష్టిలో? ఇక్కడున్న వాళ్ళే క్రైస్తవులా ఏంటంటే? వందల మంది, వేల మంది చనిపోయారు అక్కడ. కాబట్టి ఈరోజు చాలామందికి దేవుని బిడ్డలారా, మరణం అనగానే దాన్ని ఎట్లా చూడాలని అర్థమైతే లేదు. ఎన్ని రీతులుగా మనుషులు చనిపోతున్నారు, ఏ కారణాలు బట్టి మనుషులు చనిపోతున్నారు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా మనకైతే ఒక, అందుకే నేను మధ్యాహ్నం కూడా నాకు వ్యతిరేకంగా లైన్గా పోస్టులు పెడుతున్నారు నా మీద. మొట్టమొదటి సునీల్ పాస్టర్ గారి మీద, సునీల్ రాజుని చేయాలి, అది చేయాలని నా మీద పోస్ట్ పెడుతున్నాను. నేను ప్రవీణ్ పాడాల గురించి చాలా అద్భుతంగా మాట్లాడినా. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. నేను ఆయన విమర్శించింది లేదు, దూషించలేదు. నన్ను నా మీద పోస్టులు పెడితే నేను అన్నా, బాబు అరే నేను చేసింది ఒకవేళ తప్పైతే, నేను చేసిన ప్రార్థనలో నేను ప్రకటించిన విషయమే తప్పైతే నువ్వు ప్రార్థన చేయ యథార్థంగా. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ప్రభువా, కొంతమంది అధికమ దుర్మార్గ పనులు చేసేవాళ్ళను కాలానికి ముందు తీసేసే ప్రక్రియ ఉన్నది కదా. నేను ప్రార్థన చేస్తున్నా. వాడు సువార్తకు వ్యతిరేకంగా వస్తున్నాడు, సత్యానికి వ్యతిరేకంగా వస్తున్నాడు, దర్శనానికి వ్యతిరేకంగా వస్తున్నాడు, వాడు ఉండడానికి వీళ్ళది ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను యథార్థంగా. నువ్వు చెయ్యి. నేను ఒకవేళ వ్యతిరేకం అనుకుంటే, ఇప్పుడు మనం తన్ను కొట్టుకోవడం లాభం లేదు. దేవుని స్థానంలో మనం ప్రార్థన చేద్దాం యథార్థంగా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవడు బ్రతికితే వాడు ఉండడు కదా. దేవుడు న్యాయవంతుడు కదా. కారణాలు ఏవైనా, ఒక రోగమే రావచ్చు, యాక్సిడెంట్ జరగవచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఇంకా 1,00,000 మరణ కారణాలు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. సరే, నాకే జరిగాను భయ్, నువ్వు ప్రార్థన చేయ యథార్థంగా. నువ్వు ఇప్పుడు నేను నమ్మేది ఏంటంటే, హేతువు లేని శాపము వర్తించదు. ఎన్ని హేతువుతో కూడుకున్న శాపం వర్తిస్తుంది. నా హేతు ఏంటంటే, వాడు నాకు వ్యతిరేకంగా రావడం లేదు. వ్యక్తిగతంగా నాకు వాడికి ఎటువంటి వ్యతిరేకత లేవు. కానీ దర్శనానికి వ్యతిరేకంగా వస్తున్నాడు, ప్రవక్తకు వ్యతిరేకంగా వస్తున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మేము ఖచ్చితంగా ప్రార్థన చేసినాం. ఎందుకు? మాకు దేవుని యొక్క సత్యం నెరవేరడమే ముఖ్యం. మేము కూడా పౌలులాగా కొంతమంది సాధనకు అప్పగిస్తాం. అట్లా అప్పగిస్తాం. పౌలు కూడా అదే మాట అంటాడా? కొంతమందిని సాధన చేతిలో అప్పగించేసి మర్చిపోవాలి అంతే. వాడు నాకు టార్గెట్ కాదు. ఇంకా మన మనస్సాక్షి ఉంటుంది, వాడికి సాధన చూసుకుంటాడు, సంప్రదాయం వదిలిపెట్టేసేస్తాం. వాడు ఒకవేళ సత్యానికి వ్యతిరేకంగా వస్తే అది వర్తిస్తుంది. సత్యానికి వ్యతిరేకంగా లేడు, ప్రవక్తకు వ్యతిరేకంగా లేడు, దర్శనం వాడికి వర్తిస్తుంది. ఎందుకు భయం? ఎందుకు? సునీల్ పాస్టర్ గారు ఇటువంటి శాపనార్థాలు పెడుతున్నాడు. సునీల్ పాస్టర్ గారిని మొదట క్రైస్తవ సమాజం నుంచి వెలివేయాలని ఒక పోస్ట్ పెట్టు. నువ్వు వెలు వేసుకో. నాకు వెలివేతలు కొత్త కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా విచిత్రమైనటువంటి మనుషులు ఈరోజు ఈ అదొకటి అంతర్జాలం ఒకటి దొరికింది, సోషల్ మీడియా. ఫేస్బుక్లో ప్రతి వాడు వచ్చి ఈ పని లేని బ్యాచ్ అంతా అందులో ఉంటారు వ్యతిరేకంగా మాట్లాడడానికి. వాడు స్వార్థకు పనికొచ్చే పాయింట్లు ఒకటి మాట్లాడాడు, ఒక వ్యక్తి రక్షించబడడానికి అవసరమైన విషయాలు ఒకటి మాట్లాడాడు. ఇప్పుడు నా మీద పోస్టులు పెడుతున్నటువంటి ఆ 4 వ్యక్తులు కూడా ఒక్కసారి వాడు 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసేవాడు కాదు. 5 నిమిషాల మోకాల ప్రార్థన జీవితం లేదా భ్రష్టుడికి. వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. సో భక్తి అనేటటువంటిది నీ అభివృద్ధి అనేకులకు తేటగా పౌలు అంటాడు. కాబట్టి ఎంత వానికి అంత రోషము పౌరుషం ఉంటే వాడు సువార్త ప్రకటించి నాలుగా వాడు గ్రౌండ్ లెవెల్లో కనిపించాలి. ఆడ కామెంట్ రాసుకుంటూ కూర్చుంటే లాభం ఉండేది కదా. కాబట్టి ఈరోజు
ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో ఒకవేళ ఆయన పౌలు, పేతురు, యోహాను అలాంటి గొప్ప హతసాక్షుల జాబితాలో ఉన్నాడో మనకు తెలియదు దేవుని సన్నిధికి పోయిందాక. ఒకవేళ ఆయన సువార్తకు ఆటంకంగా మారిండా, సత్యానికి వ్యతిరేకంగా మారిండా మనకు తెలియదు. వాట్ ఈజ్ వాట్ అనేది రేపు క్రీస్తు న్యాయపీఠం ఎందుకున్నది? ఇటువంటి డెడ్లాక్ ఇష్యూస్ ఎన్నో ఉంటాయి. మనమైతే ఆయన హతసాక్ష్యాన్ని నమ్ముతున్నాము, ఆయన స్వార్థ కొరకు రోషం కలిగి పోరాడాన్ని నమ్ముతున్నాము. స్వార్థ చేసిండు తెలిసినంత వరకు, పరమత సహనం కలిగి చేసిండో సహనం లేకుండా చేసిండో, మొత్తం మీద అయితే యేసు ప్రభు సువార్త ప్రకటించు ఏదో జరిగింది. ఇప్పుడు దాన్ని బట్టి మన టార్గెట్ కాదు, మన గురువు గారు కూడా చెప్పాడు మన టార్గెట్ కాదని. కాకపోతే మనల్ని మధ్యలో లాగుతున్నారు. వీళ్ళని అన్నందుకు ఇట్లా జరిగిందంట అంటే నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోతుందా? ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోవడానికి 100 కారణాలు ఉంటాయండి. అందులో కొన్ని వయసు అయిపోయి ఉండొచ్చు, రోగం వచ్చి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు వీడు మంచిగా అవతల వచ్చి గుద్దొచ్చు, కొన్నిసార్లు సాతాను యొక్క ప్రభావం ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుడిని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కొన్నిసార్లు వాడు వ్యక్తిగతంగా దుర్మార్గ పనులు చేయడం బట్టి కూడా వాడు టైం తగ్గించుకుంటాడు. ఇట్లా రకరకాల కారణాలు. ఏ కారణం అనేది దేవునికి తెలుసు, మనుషులుగా మనకు తెలియదు. కానీ సువార్తకు వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా మాత్రం ఎవరు ఉండడానికి అవకాశము లేదు. ఇప్పుడు మనకు సువార్త వ్యతిరేకులు, సత్య వ్యతిరేకులు క్రైస్తవేతరులు కాదు. క్రైస్తవేతరులు ఏం సువార్తను వ్యతిరేకిస్తారండి? వాళ్ళు ఎంతవరకు వ్యతిరేకిస్తారు? వాళ్ళు సత్యం అంటే మనకి సత్యమే తెలియదు, మనకి సత్యాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ కొన్ని రోజులు సత్యములో ఉండి, ప్రవక్త దగ్గర ఉండి, ప్రేమను పొంది, సత్యాన్ని నేర్చుకొని, దర్శనం ఎరిగి కూడా ఏవో వ్యక్తిగత కారణాలను బట్టి వ్యతిరేకమైన వాడే సాతానుకు కుడి హస్తముగా మారుతాడు. సో ఇటువంటి వాడు మనకు ప్రమాదకారి. మనకు క్రైస్తవేతరులు ప్రమాదకారి కాదు, డినామినేషన్లో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మనకు ప్రమాదకారి కాదు. క్రైస్తవేతరులు కాదు, క్రైస్తవులు అనేకులు కాదు. కొంతకాలం మన ప్రక్కలో ఉండి బయటికి పోయినాడు ప్రమాదకారి. ఎందుకంటే దేవుని దగ్గర కూడా ఈ సాతాను అనేవాడు కొంతకాలం ఉండి బయటకు వచ్చాడు. కాబట్టి వీడే ప్రమాదకరంగా దేవునికి మారిండు. అదే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది అయ్యగారి దగ్గర నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొట్టి ఏదన్నా చేయాలి, ఓఫరి గారిని బదలం చేయాలి, ఏదన్నా చేయాలి, కొంతమంది సేవకులను బదలం చేయాలి. ఈ ఇష్యూలో వీళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల గురించి మన ఆయన వ్యతిరేకంగా మాట్లాడిండు. ప్రవీణ్ పగడాల గారు ఓఫరి గారికి వ్యతిరేకంగా మాట్లాడిండు. ప్రవీణ్ పగడాల గారు ఓఫరి గారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిండు. ప్రవీణ్ పగడాల గారు సిలువబొట్టు ఉద్యమానికి వ్యతిరేకంగా రక్షణ టీవీలో మాట్లాడిండు. ఐదో క్రైస్తవం బుక్ వ్యతిరేకంగా వాళ్ళు చర్చలు చేసారు రక్షణ టీవీలో. ఆయన మన టార్గెటే కాదు. ప్రవీణ్ పగడాల గారు మన టార్గెట్ కాదు. అంత ఆ రేంజ్లో ఆయనకు సిద్ధాంతాలు ఏం లేవు. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కాదు, ఒక బోధన ప్రతిపాదించిన వ్యక్తి కాదు. సో వార్త చేసుకుంటూ పోయిండు. ఆయన మన టార్గెట్ ఎట్లయితాడు? ఆయన మన గురించి మాట్లాడిండు తప్పితే మనం ఆయన గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడేది ఉంది? దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ప్రవీణ్ పగడాల గారి మీద కానీ వారి కుటుంబం మీద మనకు మంచి అభిప్రాయమే ఉన్నది, చెడు అభిప్రాయం లేదు. మనం కూడా ఈరోజు మన ఆర్కేపీ కానీ ఐపీపీపీ కానీ ర్యాలీలలో పాల్గొంటారు 100 మంది. న్యాయం జరగాలి ప్రవీణ్ పగడాల కుటుంబానికి. దోషులను ఒకవేళ జరిగితే దోషుల్ని పట్టించాలి. చట్టం మీద మాకు గౌరవం ఉందని వాళ్ళ భార్య ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పింది. ఇప్పటికి ఇంకా ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. ప్రభుత్వాలే దాన్ని డిక్లేర్ చేస్తలేవు. కానీ ఈ లోపల ఒకరి మీద ఒకరు ఈయన అట్లా అంటుండు, ఆయన ఇట్లా అంటుండు, వీళ్ళకు ఇట్లుంది వాళ్ళకి అట్లుంది అని చెప్పేసి కొంతమంది మిడిమిడి జ్ఞానం గలవారు మరణం గురించి స్పష్టత లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరణము దేవుని యొక్క యాక్చువల్ ప్రణాళికలు లేదు. అసలు ఒరిజినల్గా లేదు. అది ఆదాము తప్పు చేసినందుకు వచ్చింది కాబట్టి మరణం అంటే అందరికీ భయం. యాక్చువల్గా దేవుని ప్రణాళికలో ఉందనుకో, ఎందుకు భయపడతారు మరణానికి? దేవుని చిత్తం కాదు మరణించడం మనిషి. సో ఈ మరణాన్ని సాతాను అనేక రీతిలో వాడుకుంటున్నాడు. మరణము అనేక మంది దేవుని పని చేయకుండా ముందు చంపడము, యాక్సిడెంట్లు చేయించడము, మంత్రాలు చేయించడము, లేకపోతే సువార్త వ్యతిరేక ప్రభుత్వాలు తీసుకొచ్చి చంపడం, ఇదంతా కూడా వాని కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనము మరణమును అనేటటువంటిది మనకి ఏ క్షణాన్ని రావచ్చు అండి. ఇప్పుడు మంచిగా ఉన్న పరిస్థితి. రేపు దేశంలో సువార్త వ్యతిరేకమైనటువంటి చట్టాలే చేసిరనుకో, మనం ప్రార్థన చేయమా? సువార్త ప్రకటించమా? అసలు సువార్త ప్రకటిస్తే మీకు జైలు శిక్ష అండి, సువార్త ప్రకటిస్తే ఉరి శిక్ష అని అన్నారనుకో, ప్రకటించమా? హ్యాపీగా ప్రకటిస్తాం. ఆయనమ్మ తీసుకుపోయి చంపుకోరా భయ, మాకు సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మరణమును చిరునవ్వుతో ఎదుర్కోవాలి నిజ క్రైస్తవం. మరణము అనేటటువంటి విషయంలో స్పష్టతను కలిగి ఉండాలి. అందులో మరీ ప్రత్యేకంగా ప్రసంగి 7
16లో చెప్పబడ్డ ఆ జోన్లో మనం ఉండదు. అది ఒకటి జాగ్రత్త పడితే చాలు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలముకు ముందు నీవేలా మరణించేదవు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవా నీ సంకల్పాన్ని బట్టి నీ టైంలో మేము చనిపోవాలి. మేము చచ్చిపోతాం ఖచ్చితంగా. నీ రాకడ ఆలస్యమే చచ్చిపోతాం. నీ టైంలో చచ్చిపోవాలి. నీ టైం కాకుండా వేరే టైంలో చచ్చిపోదు. అంటే మేము జాగ్రత్తగా ఉండాలి. అధికంగా దుర్మార్గ పనులు చేయకుండా ఉండాలి. ఒకవేళ మా జీవితంలో ఏమైనటువంటి ఏంటే దయతో మమ్మల్ని మీ రక్తం చేత కడగండి. ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో ఒక స్పష్టత రావాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికి ఇంకా రాలేదు. దాని పోస్ట్ మార్టంను చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఏ రిజల్ట్ ఇస్తే ఎటువంటి రియాక్షన్స్ వస్తుందో సమాజం నుంచి అర్థమైతే లేదు. ఇంకా కొంత 2 రాష్ట్రాల్లో కూడా ధర్నాలు జరుగుతున్నాయి, రాస్తారోకోలు జరుగుతున్నాయి, శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. కొంతమంది కేసులు పెట్టారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. కేఏ పాల్ గారు కానీ, ఇంకా హర్షవర్ధన్ గారు కానీ, ఇంకెంతోమంది. తర్వాత అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. ఈ రకమైన పరిస్థితులు ఏదో అంటే ఇష్యూ మీద నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు డిక్లేర్ చేస్తే మంచిగా ఉండదు కదా. ఇంకా మత కల్లోలాలు రేగుతాయేమో అన్న భయము ప్రభుత్వానికి ఉన్నది అనిపిస్తున్నది. ఏది ఏమైనా బ్రతికిన వారు జాగ్రత్త పడాలి. పోయినోడు ఇక రాడు. ఆ వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తిరిగైతే రాడు. కానీ బ్రతికిన మనము, చనిపోయిన వారు, బ్రతికి ఉన్న వారు మనకు ఒక సవాల్. మనం ఎట్లా బ్రతుకుతున్నాం అనేదానికి. కాబట్టి మనం బ్రతికిన బ్రతుకు, పౌలు అంటాడు కదా, బ్రతుకుంటే క్రీస్తే అంటాడు. కాబట్టి క్రీస్తు నామం మహిమార్థమై జీవించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రములు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. దేవా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మరణం గురించి క్రైస్తవుడు ఒక స్పష్టతను కలిగి, మరణం అంటే మాకు నిద్రతో సమానం. దైవమా, మరొకసారి మేము నీకు ఇష్టమైన మరణం ఈ లోకంలో మరణించాలి. మాకిష్టమైన మరణం కాదు. మాకు ఇష్టమైన మరణము 100 ఏళ్ళు, 120 ఏళ్ళ దాకా ఉంటుంది. ఏ మనిషి కూడా చచ్చిపోవాలని ఇష్టపడడు. కానీ నీ టైంలో మేము చచ్చిపోవడం అనేది మా ఇష్టం. నీ చిత్తానుసారంగా బ్రతికినంత కాలము మేము నామ మహిమార్థమై నీ సేవలో మేము కొనసాగాలి. దయగల తండ్రి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా క్రీస్తు న్యాయపీఠం ముందు మేము కనబడాలి. అటువంటి యోగ్యత, జ్ఞాన హృదయం మా జీవిత దినము లెక్కించటం మనం నేర్పండి. మరణ దినము ఎవరి వశము కాదు అయ్యా. మరి కొంతమంది దుష్కార్యములు చేసి, దుర్మార్గపు పనులు చేసి నిన్ను, నీ యొక్క కుమారుణ్ణి, ప్రవక్తలను హింసిస్తూ వస్తూ ఉన్నప్పుడు నివారిక శక్యము కానీ నీ కోపం వారి మీద మండింది. నీ ఉగ్రత దిగివచ్చింది. మేము నమ్ముతున్నాం. ప్రవక్తల్ని దూషించకూడదు. యేసయ్యా, నిన్ను దూషించకూడదు. నీ యొక్క పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీ సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి సావుకులకు వ్యతిరేకంగా మేము కొనసాగకూడదు. మీ ఆత్మ జ్ఞానము చేత మమ్మల్ని నింపండి. నీకు స్తోత్రాలు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇష్యూ మరి ఇంకా కొనసాగుతూ ఉన్న తండ్రి, క్రైస్తవ సమాజం అంతా కూడా మరి దాని గురించి ప్రార్థన చేస్తున్నది. సహాయము చేయండి అయా. వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మనిషి తిరిగైతే రాలేడు. క్రీస్తు నీ న్యాయపీఠం మీద మేము వారిని చూస్తామని నమ్ముతున్నాం. పునరుద్ధానంలో వారిని కలుసుకుంటామని నమ్ముతున్నాం. కానీ ఉన్న అల్లజడిని తొలగించండి. అవసరమైన విషయాల మీద నా తండ్రి మరొకసారి క్రైస్తవ సమాజం దృష్టి పెట్టే జ్ఞానమును కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే, ప్రభు యేసు నామానికి ఆమేన్, ఆమేన్.